నాకు ఎలాగైతే నేను కల్లా కూడా ఊహించలేదు అసలు. నిన్న సరదాకైతే చీరాల బీచ్కి అయితే వెళ్ళాను. నేను బీచ్ను ఒడ్డున వెళ్ళేటప్పుడైతే బండి అయితే పడి ఎట్టయితే అయిపోయింది నా బండి. కానీ చూసేవాళ్ళు ఏమనుకున్నారంటే నేను వెళ్ళి వేరే దానికి ఏదైనా గుద్దాను అనుకుంటున్నారు. బట్ నేనైతే దేనికి గుద్దలేదు అసలు. అయితే లైట్గా అయితే దెబ్బలైతే తగిలింది, అంటే అక్కడక్కడక్కడ చూపిస్తుంటే ఉంది. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ నెక్స్ట్ ఈ కాలు తగిలింది, కొద్దిగా నడుంకాడ అయితే తగిలింది. నా బండి కూడా ఎట్టుందో చూపిస్తాను నేను ఒకసారి. కిసకిసగా బీచ్లో పడిపోయింది అసలు నా బండి కూడా. మాట్లాడతాను గోపి కూడా అట్లా డొక్కల్లో తగిలింది పడతాం. అసలు మన బండి అయితే మారిపోయింది అసలు చూడండి. సో ఇప్పటికైనా అంటే నాకు చాలామంది చెప్పారు చిన్నగిల్లు మనం మారలా. మీరు అనుకోవచ్చు బీచ్లో పడితే అట్టెందుకు అయితే బండి అనుకోవచ్చు. బట్ ఆడ జరిగిన సిచ్యువేషన్ అయితే నాకు ఒక్కడికే తెలుసు కాబట్టి నా ఫ్రెండ్కి నాకు తప్ప ఎవరికి తెలియదు నేను ఎట్ట పడడానికి కూడా. నేను బండి పడిన తర్వాత గాలి లేసి కింద పడ్డాను. అది గాలి వేసి కింద పడిన తర్వాత ఒక అరగంట నాకు అసలు ఏం అర్థం కాలేదు అలా, నాకు కళ్ళంతా బయలు కమ్మేసినాయి. సో మీరన్నా కొద్దిగా స్లోగా వెళ్ళండి బొళ్ళు మీద. మా ఫ్రెండ్కి కూడా ఇట్టా జరిగింది. అంటే మా ఫ్రెండ్కి ఏమో నాకన్నా ఒక రోజు ముందల ఆడికి మామూలుగా ఈరోజు అయితే ఆడి బర్త్డే అసలు మామూలుగా. సో మీరైనా కానీ చిన్నగా ఆడి ఫోటోలు కూడా పెడతాను చూడండి అసలు. చిన్నగా వెళ్ళండి రా బాబు, బాబు స్పీడ్కి చూసారా ఎలా ఉంటుంది స్పీడ్.